మెరుగైన పాలన అందించాలనుకుంటాం తప్పులేదు. ఉమ్. ఆ మెరుగైన పాలన ఏంటన్నా చూస్తుంటారు జనం. అంటే గత ప్రభుత్వ నిర్ణయాలు రద్దు చేయడం కూడా తప్పేం లేదు, అది ఎందుకు లేదు. అంతకుముందు ఇప్పుడు చంద్రబాబు హయాంలో కొన్ని జగన్ రద్దు చేయలేదు, అన్న క్యాంటీన్లు అంటే ఇప్పుడు వీళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు సార్, చెత్త పన్ను రద్దు చేసామని చెప్తుంది ప్రస్తుత ప్రభుత్వం. ఇంతకుముందు గత ప్రభుత్వం చెత్త పన్ను వేసి భారీగా వసూలు చేసింది, జనాల దగ్గర దోపిడీ చేసింది అనేది. అది జనాలు రద్దు చేసిందని సంతోషిస్తారా, రద్దు చేసిన తర్వాత వచ్చే పరిణామాలని ఇప్పుడు దాన్ని చూసి బాధపడతారా? ఇప్పుడు బేసిక్గా ఒకటండి, చెత్త పన్నుకి మెయిన్ రీజన్ ఏంటి, లంచాన్ని చట్టబద్ధం చేశాడు అతను. నాకు తెలిసి మన నెల దగ్గరికి చెత్త తీసుకెళ్లే వాళ్ళకి నెలకి ఎంత డబ్బులు ఇవ్వడం అనేది మనకి ఎప్పటి నుంచో అలవాటు. అవును, అది ఇస్తేనే వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. నిజంగా బాధ్యతగా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారా? లేదు. ఆ లంచాన్ని ఇతను ఏం చేశాడు, వాళ్ళకి ఇచ్చేది ఎందుకు, మనకు తీసుకోండి, ప్రభుత్వానికి తీసుకోండి, ప్రభుత్వం తరపున ఎట్లాగ జీతాలు ఇస్తున్నాం కదా అన్నాడు. కానీ 100కి 80% అమలు కాల, అమలైంది 20%. వ్యాపారుల దగ్గర, వాళ్ళ దగ్గర, వ్యాపారుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తారు. కాకపోతే జనానికి ఏం భారం అయిందంటే 2 రకాలైనవి, లంచము తగ్గలే ఇక్కడ, ప్లస్ ఈ ట్యాక్స్ అయ్యింది, కాబట్టి విరక్తి వచ్చింది. కానీ ఇప్పుడు కలెక్షన్ చేసుకెళ్లేవాళ్ళు కరువు అయ్యారు. ఇదివరకు రోజు ఇడిచి రోజు కంపల్సరీగా వచ్చేవాళ్ళు వేలేయడము ఇదంతా. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారో కూడా తెలియట్లా, డబ్బులు మళ్ళీ అడుగుతారు.